వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేయలేనన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. బట్ వాటన్నిటిలోని ఆల్ ఓవర్ ది వరల్డ్ టాప్ 10 మూవీస్ హైయెస్ట్ కలెక్షన్స్ అండ్ దాని బడ్జెట్ గురించి బ్రీఫ్ గా వాటి ఫిగర్స్ ని ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసి ఈ వీడియోలో చెప్పబోతున్నా. రైట్, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నెంబర్ 10 2015 జేమ్స్ వాన్ డైరెక్షన్ లో యాక్షన్ అండ్ థ్రిల్లర్ జానర్ లో రిలీజ్ అయిన పాల్ వాకర్, విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7. దీని టోటల్ బడ్జెట్ $190 million. దట్ మీన్స్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1563,46,63,000. అండ్ దీనికి వచ్చిన వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ 1.515 బిలియన్స్. ఇంక ఇది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 12,466,58,65,500 సో ఎఫోర్డ్ చేసిన బడ్జెట్ కి 8 times ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7. నెంబర్ 9 2012 జాస్ వేడన్ డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ సైఫై జానర్ లో రిలీజ్ అయిన మూవీ మార్వెల్ ది అవెంజర్స్, స్టారింగ్ బై రాబర్ట్ డౌనీ, క్రిస్ ఏవన్స్, క్రిస్ హెమ్స్వర్త్, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా లీడ్ రోల్స్ లో నటించారు. అండ్ దీని టోటల్ బడ్జెట్ వచ్చి $220 million. అండ్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1810,32,94,000. ఇంకా దీనికి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 1.518 బిలియన్స్. ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 12,491,27,28,600. సో పెట్టిన బడ్జెట్ కి 7 times ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ మార్వెల్ అవెంజర్స్ మూవీ. నెంబర్ 8 2019 జాన్ ఫేవరో డైరెక్షన్ లో యానిమల్ అడ్వెంచర్ జానర్ లో రిలీజ్ అయిన మూవీ ద లయన్ కింగ్. అండ్ దీనికి పెట్టిన బడ్జెట్ $260 million. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2,139,48,02,000. అండ్ దీనికి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 1.66 బిలియన్స్. అండ్ దీన్ని ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 13,659,75,82,000. సో దీనికి వచ్చిన టోటల్ కలెక్షన్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే 6 times ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ లయన్ కింగ్ మూవీ. నెంబర్ 7 2015 కాలిన్ ట్రెవరో డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ సైఫై జానర్ లో రిలీజ్ అయిన మూవీ జురాసిక్ వరల్డ్, స్టారింగ్ బై క్రిస్ ప్రాట్ అండ్ బ్రైస్ డల్లాస్. సో ఈ మూవీకి ఎఫర్ట్ చేసిన టోటల్ బడ్జెట్ $150 million. అండ్ దాని ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 12,34,31,50,000. అండ్ దీనికి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 1.67 బిలియన్స్. దీని ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 13,742,04,59,000. సో ఈ అమౌంట్ బడ్జెట్ తో కంపేర్ చేస్తే 11 times హయ్యర్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ జురాసిక్ వరల్డ్ మూవీ. నెంబర్ 6 2021 జాన్ వాట్స్ డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో రిలీజ్ అయిన మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, స్టారింగ్ బై టామ్ హాలండ్ అండ్ జెండియా. సో ఈ మూవీకి ఎఫర్ట్ చేసిన బడ్జెట్ $200 million. అండ్ ఇండియన్ కరెన్సీలో 16,45,75,40,000. అండ్ దీనికి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 1.91 బిలియన్స్. అండ్ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 15,716,950,07,000. అండ్ ఈ అమౌంట్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే 10 times ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. నెంబర్ 5 2018 రుస్సో బ్రదర్స్ డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ సైఫై జానర్ లో రిలీజ్ అయిన మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, స్టారింగ్ బై రాబర్ట్ డౌనీ, క్రిస్ ఏవన్స్, క్రిస్ హెమ్స్వర్త్, ఇలా చాలా మంది ఉంటారు. సో ఈ మూవీకి పెట్టిన టోటల్ బడ్జెట్ $340 million. అండ్ ఇండియన్ కరెన్సీలో 2,797,78,18,000. అండ్ దీనికి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 2.04 బిలియన్స్. అండ్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 16,776,69,08,000. అండ్ ఈ అమౌంట్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే 6 times ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ మార్వెల్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. నెంబర్ 4 2015 జేజే అబ్రామ్స్ డైరెక్షన్ లో యాక్షన్ అండ్ సైఫై జానర్ లో రిలీజ్ అయిన మూవీ స్టార్ వార్స్ ద ఫోర్స్ అవెకన్స్, స్టారింగ్ బై చాలా మంది ఉన్నారు. సో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ $306 million. అండ్ ఇండియన్ కరెన్సీలో 2,518,36,200. అండ్ దీనికి వచ్చిన టోటల్ కలెక్షన్ 2.06 బిలియన్స్. అండ్ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 16,951,26,62,000. ఈ అమౌంట్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే 6 times ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ స్టార్ వార్స్ ద ఫోర్స్ అవెకన్స్. నెంబర్ 3 1997 జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ లో రొమాన్స్ అండ్ డ్రామా జానర్ లో రిలీజ్ అయ్యి లవ్ స్టోరీస్ లోనే మాస్టర్ పీస్ అయిన మూవీ టైటానిక్, స్టారింగ్ బై లియోనార్డో డికాప్రియో అండ్ కేట్ విన్స్లెట్. సో ఈ మూవీకి అప్పట్లో పెట్టిన బడ్జెట్ $200 million. అండ్ దాని ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే 16,45,75,40,000 ఆ టైంలోనే ఎఫర్ట్ చేశారు. అండ్ దీనికి వచ్చిన టోటల్ కలెక్షన్ 2.2 బిలియన్స్. అండ్ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 18,103,29,40,000. అండ్ ఈ అమౌంట్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే
11 times హయ్యర్ దాన్ ది బడ్జెట్ తెచ్చిపెట్టింది ఈ టైటానిక్ మూవీ. నెంబర్ 2, 2019 రుస్సో బ్రదర్స్ డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ సైఫై జానర్ లో రిలీజ్ అయిన మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. సో ఈ మూవీకి టోటల్ పెట్టిన బడ్జెట్ హైయెస్ట్ ఎవర్, $356 to $400 million. ఈ వాల్యూని ఇండియన్ కరెన్సీలో మెజర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2,924,24,21,200 అండ్ దీనికి వచ్చిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ $2.79 billion. అండ్ ఈ అమౌంట్ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 22,958,26,83,000. సో ఈ అమౌంట్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే 8 times హయ్యర్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ మార్వెల్ అవెంజర్స్ ఎండ్ గేమ్. అండ్ ఇంకా ఫైనల్లీ నెంబర్ 1, ఎంత మంది యాక్టర్స్ కలిసి వచ్చినా, ఎంత ప్రమోషన్స్ చేసినా, ఎంత బడ్జెట్ పెట్టినా, ఎలాంటి విజువల్ వండర్ ట్రీట్ ఇచ్చినా ఏ ఒక్క మూవీ కూడా దీని రికార్డింగ్ క్రాస్ చేయలేకపోయింది. అదే 2009 జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ లో అడ్వెంచర్ అండ్ సైఫై జానర్ లో రిలీజ్ అయిన మూవీ అవతార్. ఈ మూవీ గురించి చెప్పడానికి ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. వన్ అండ్ ఓన్లీ బెస్ట్ విజువల్ వండర్ మూవీ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఈ మూవీకి అప్పట్లో పెట్టిన బడ్జెట్ $237 million. అండ్ ఈ అమౌంట్ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 1950,21,84,900 ఎఫర్ట్ చేశారు. అండ్ ఈ అమౌంట్ కి వరల్డ్ వైడ్ గా వచ్చిన టోటల్ కలెక్షన్ $2.92 billion. అండ్ ఈ అమౌంట్ ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 24,028,84,000. సో ఈ అమౌంట్ ని బడ్జెట్ తో కంపేర్ చేస్తే 12 times హయ్యర్ దాన్ ది ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ జేమ్స్ కెమెరాన్స్ అవతార్. రైట్. సో ఈ అవతార్ మూవీ వచ్చి 13 years అయింది. బట్ ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఈ రికార్డ్ ని బీట్ చేయలేకపోయింది. బట్ ఫ్యూచర్ లో రాబోతున్న ఒక్క మూవీ మాత్రం ఈ 13 years రికార్డ్ ని బీట్ చేసే పొటెన్షియల్ ఉన్న ఒకే ఒక్క మూవీ అవుతుంది. అదే జేమ్స్ కెమెరాన్స్ అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్. 2022 December 16th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతున్న ఈ అవతార్ 2 ఇప్పటి వరకు ఉన్న ఆల్ మూవీ కలెక్షన్స్ ని బీట్ చేసి వరల్డ్ లోనే నెంబర్ 1 పొజిషన్ కి వస్తుందో రాదో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రైట్. సో అంతే ఫ్రెండ్స్, ఈ టాప్ 10 వరల్డ్ వైడ్ హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ అండ్ వాటి బడ్జెట్, ప్రాఫిట్ మీద నేను చేసిన అనాలిసిస్. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.